ఏదో ఒక రోజు ఈ భూమిని, ఈ సమస్తమును విడిచి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆయన జీవం మనలో ఉన్నప్పుడే, మనము సజీవ లెక్కలో ఉన్నప్పుడే ఆయన సన్నిధానం ఈ భూమి మీద మన మనుగడ జరుగుతున్నప్పుడే, జీవించినంత కాలంలో మొదట ఆయన రాజ్యమును, ఆ తర్వాత నీతిని వెతుకువారుగా ఉండాలంట. ఎందుకు ప్రభువారు ఈ మాటలు చెప్తున్నారు అంటే, ఈ రాజ్యము, ఈ లోకం శాశ్వతమైనది. పిలాతు, నువ్వు రాజువా? అవును, నువ్వు అన్నట్టే. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. నువ్వు రాజువా అంటున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది. ఈ లోక సంబంధమైన రాజ్యము కొరకు, ఈ లోక సంబంధమైన దానికోసం మనం వెతకటానికి వీల్లేదు. ప్రభు చెబుతున్నాడు కదా, మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. అప్పుడు సమస్తము కూడా మనకు అనుగ్రహింపబడతాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని వెతకాలంటే మనలో ఏముండాలి? నీతి ఉండాలి. అబ్రహాం వెతికాడు. అబ్రహాం ఎక్కడ వెతికాడో తెలుసా? బైబిల్ని పట్టుకొని, లేకపోతే ధర్మశాస్త్రాన్ని పట్టుకొని అప్పటికి లేవు ఉందంటారా? లేదు కదా. లేనప్పుడే వెతికాడు ఆయన. అసలు దేవుడు ఎవరు అన్వేషణ చేశాడు, నిరీక్షణ కలిగి వెతికాడు. అసలు నిజ దేవుడు ఎవరు అని ఎక్కడ వెతికాడు అంటే, విగ్రహాల మధ్యన ఎతికాడు, అన్యుల మధ్యన ఎతికాడు, బలుల మధ్యన ఎతికాడు. ఏంటి అసలు ఈ సృష్టికి నిజ దేవుడు ఎవరు, నా జన్మకు కారకుడు ఎవరు, అసలు ఇదంతా కూడా ఏంటి, ఎవరు నిజ దేవుడు అని వెతుకుతున్నప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎతకాలి. ముందు దేన్ని ఎతకాలి? ఆయన రాజ్యాన్ని ఎతకాలి, ఆయన రాజుని ఎతకాలి. ఈ లోక సంబంధం కాని రాజు ఒక ఆయన ఉన్నాడు. ఈ సృష్టికి కారణభూతుడైన రాజు ఒక్కడు ఉన్నారు, ఆయన ఎతకాలి. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది కదా, చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వాక్యాన్ని. శాస్త్రులు నీతి కంటెను, పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి నీతి కంటే అధికం అవ్వాలంట మన నీతి? శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికము కాని ఎడల ఆ రాజ్యంలోనికి, ఏ రాజ్యంలోనికి? ఆయన మొదట నా రాజ్యం ఎతకమన్నాడు, చూసావా? ఆ రాజ్యంలోనికి మనము వెళ్ళమంట. ఎవరి నీతి కంటే గొప్పదవ్వాలి? శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చెప్పటానికి పరిశుద్ధ గ్రంథం చాలా ఉంది, కానీ మీకు కొద్దిగానే వివరిస్తా నేను. ఎందుకు ఈ శాస్త్రుల్ని పరిశీలన చూపెడుతున్నాడు అంటే, ధర్మశాస్త్రం వీరిది, పితరులు వీరి వారు. మేము అబ్రహాము అంటే, అబ్రహాము సంతానం అంటే ఏంటంటే నీతికి వారసులం మేమే. ఇంకెవరు అంతా పాపాత్ములే, ఇంక మిగతా వాళ్ళందరూ పాపాత్ములే. మేమే అబ్రహాము కుమారులం, సంతానం. ధర్మశాస్త్రం మాది. అందుకని ప్రభు అంటున్నాడు కదా, శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు ఆ రాజ్యంలోనికి, అందుకని దాన్ని ఎతకండి అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడున్నారు మరి? అపొస్తలుడైన పౌలు గారు అంటాడు, శాస్త్రి ఏమాయను, ఈ లోక తర్కవాది జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోక తర్కవాది ఏమాయను. పోని పరిసయ్యుల నీతి అంటావా? శంకరును పరిసయ్యుడు వెళ్ళాడు దేవాలయంలోనికి.
ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకోవాలి, ఎవరి బాధ వాళ్ళదే. మీ బాధ నాకు తెలీదు, నా బాధ మీకు తెలీదు. కానీ మనిద్దరి బాధను ఆలకించే దేవుడు నీతి గల పరిశుద్ధుడున్నాడు. ఆయన వింటాడు, ఆయనకు మొరపెట్టాలి. అంతేగాని నేను ఈ శుంకరి వంటి వాడను కానందుకు నీకెంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అందుకని అంటున్నాడు కదా, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యానికి. అందుకని మొదట మీరు నా రాజ్యమును నా నీతిని వెతకండి అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమపత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయం 4 నుంచి 7 వరకు చదవండి. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రాత్మత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్రమును ప్రధానములను అర్చనాచాదారులను వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎవరంట వీళ్ళు? వీరు ఇశ్రాయేలీయులు. ఏమున్న వీళ్ళకి? దత్తపుత్రాత్మ ఉంది, ఇంకా మహిమ వీళ్ళదే, నిబంధనలు వీళ్ళవే, ధర్మశాస్త్రం వీళ్ళదే, ప్రధానత్వం వీళ్ళదే, అర్చన ఇదిగో అర్చకులు వీళ్ళే, వాగ్దానాలు వీరివే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళే నీతిమంతులు. ఇక మిగతా వాళ్ళు ఎవరో కూడా నీతిమంతులు. వీళ్ళ నీతి దేవుని దృష్టికి ఎలా ఉందంటే మురికి గొడ్డల వలె ఉందంట. ఎలా ఉందంట వీళ్ళ నీతి? అన్నీ వీళ్ళయే. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో నుంచే వచ్చాడు. అంటే ఏంటి? ప్రభువైన యేసు క్రీస్తు వారు నీతిలో నుంచి వచ్చాడా, లేకపోతే ధర్మశాస్త్రంలో నుంచి వచ్చాడా? వీళ్ళు ధర్మశాస్త్రానికి బద్దులు. అర్చనలు వీళ్ళవే, మహిమ వీళ్ళదే, పూజారితనం వీళ్ళదే, దత్తపుత్రాత్మ వీళ్ళదే, నిబంధనలు వీళ్ళవే, సమస్తము వీళ్ళవే. వీళ్ళు ఇశ్రాయేలీయులు అయినంత మాత్రాన క్రీస్తు శరీరమును బట్టి వాళ్ళలో నుంచి రావాల్సి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య రీతిగానే వచ్చాడు ఆయన. పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీతిమంతులలో నుండి రాల, పాపులను నుండి బయటికి. ఎవరు పాపి అనబడ్డాడు? వాళ్ళ గర్భవాసం నుంచే పుట్టాడు. అంటే పాపాత్ముడు అని కాదు నేను అనేది, పాపులను నీతిమంతులుగా తీర్చడం కోసం వచ్చాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని నీతిమంతుల్లో నుంచి రాలా ఆయన. గొప్ప గొప్ప వాళ్ళు, ధనికులు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు, ఇంకా అనేక రీతిలుగా ఉన్నత స్థాయిలో కలిగిన వ్యక్తులు ఆశించారంట. మా కుటుంబంలో పుడతాడేమో, మా వంశంలో పుడతాడేమో, మా గర్భవాసన పుడతాడేమో అని ఆశపడితే ఎక్కడ పుట్టాడు ఆయన? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనను శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. వీళ్ళు అనుకుంటున్నారు కదా మేమే నీతిమంతులు, మాకంటే నీతిమంతులు ఎవరో కూడా లేరు. మన నీతి ఆయన దృష్టికి మురికి గొడ్డల వలె ఉన్నాయి. మనం ఎక్కడండి? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహాకృపను పొందలేకపోతున్నామంట. మనం దేనో దానిలోనూ ఎక్కడో జారిపోతానే ఉంటాం. మనం ఎక్కడ కూడా మనం నీతిమంతులము కానేరం. శరీర రీత్యా బలహీనులం. మనం నిత్యము బలహీనమే, రోజు బలహీనమే. అయినను మనము నీతిమంతులు అనుకుంటాం. నేను రక్షింపబడ్డాను, దేవుని బిడ్డను, బాప్తిస్వం తీసుకున్నాను, కడగబడ్డానని మనం అనుకుంటాం. కానీ ఏదో ఒక విషయంలో మనము జారిపోతానే ఉంటాం. కానీ నీతిమంతుడైన యేసయ్య మనలను ఇదిగో తన దూతలకు ఆజ్ఞాపించి ఆయన తొట్టిల్లకుండా, మనం తొట్టిల్లకుండా ఆయన కాపాడుతూనే
అనునిత్యం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మీరు మొదట నా రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అన్ని మీకు అనుగ్రహింపబడును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయము 19 నుంచి 21 వరకు. మూడు 19 ఏమమ్మా? 3:19 చదువమ్మా. ఎలా అనగా ఏ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రంలో పాపం ఉందనా? ధర్మశాస్త్రము నీతిలో నడిపించదనా? నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, కానీ దాన్ని ధర్మశాస్త్రం దేన్ని నెరవేర్చలేకపోతుందో దానిని నెరవేర్చడానికి, ఆ నీతిని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చిన. అదే రోమపత్రిక అక్కడ చెబుతాడు కదా, 7:7 ఒకసారి చూడమ్మా. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుంది? పాపం అనేది ఎట్టిదో తెలియజేస్తుంది. ఇక్కడేమంటున్నాడు? కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రము పాపమాయన. అట్లన రాదు. ధర్మశాస్త్రము వలననే కాని పాపమనగా ఎట్టిదో నాకు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ధర్మశాస్త్రాన్ని పాపం కాదంటున్నాడండి, కానీ ధర్మశాస్త్రం అనేది లేకపోతే పాపం అనేది ఎట్టిదో. ఇప్పుడు దీన్ని పాపం అందామా, నీతి అందామా? మీరు చెప్పండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధర్మశాస్త్రం అద్దం లాంటిది. మన ముఖాన్ని మనం చూసుకొని అది ఎలా ఉందో కడుక్కోవాలో లేదో శుభ్రం చేసుకోవాలో అనుకుంటే, తలదూకోవాలన్నా, కంట్లో నలుసుబడిందన్నా, లేకపోతే ఏదన్నా అంటుకుందన్నా, తుడుచుకోవాలంటే అద్దం కావాలి. అవును కదా? ధర్మశాస్త్రం అద్దం లాంటిది. ఎందుకనగా అంటే నిన్ను నువ్వు చూసుకొని కడుక్కోవటానికి అది అవసరం, అది పాపము కాదు. అందుకనండి ధర్మశాస్త్రము. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రం పాపము ఆయన కాదది. ధర్మశాస్త్రం అనేది లేకపోతే పాపం అనేది ఎట్టిదో అది నీతిలో నడిపించడానికి అదొక మార్గదర్శికి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రభువారు అంటున్నాడు కదా, నేను కొట్టివేయడానికి, ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి మాత్రం రాలా, దాన్ని నెరవేర్చ. అది దేనిని నెరవేర్చలేకపోతుందో దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అందుకని ఇశ్రాయేలీలతో అంటున్నారు కదా, వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రాత్మయు నిబంధనలు మహిమయు అర్చనలు ధర్మశాస్త్రము ప్రధానములు అన్నీ కూడా, ప్రధానత్వం అంతా కూడా వీళ్ళదే. అయినా కానీ నీతిని నెరవేర్చట్ల వీళ్ళు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకని మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని వెతకండి, అప్పుడు సమస్తము కూడా మీకు అనుగ్రహింపబడతాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వెతకాలి, వెతికే వారిగా ఉండాలి. నేను ఒక మాట గుర్తు చేస్తా, అన్ని గుర్తు చేయను కానీ చూడండి, 5:47 చూడమ్మ ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 47వ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 47వ వాక్యం. మీ సహోదరులకు మాత్రము వందనములు చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా, మీ పరలోకపు తండ్రి మీరును పరిపూర్ణగునట్లు.
చదువమ్మా. ఆ, ఆ, ఆ. జాగ్రత్త పడుడి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా అర్థమైందా? మళ్ళీ ఒకసారి చదవండి దాన్ని. కాదు కాదు, మొదట 5:47. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన ఎడలా మీరు ఎక్కువ చేయుచున్నది నాయం. చూడండి, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అర్థమైంది ఏమన్నా? ఎవరు సహోదరులు? బాప్తిసం తీసుకొని రక్షింపబడి తేనే వందనాలు చెబుతాం మనం, అంతే కదా. మిగతా వాళ్ళకి చెప్పం. అలాగైన అన్యులకు మీకు తేడా ఏముంది? వాళ్ళు కూడా నమస్కారం అంటారు, బాగున్నారా, నమస్తే అంటారు. మీకు వాళ్ళకి తేడా ఏముంది? మన వందన వచనములు అందరికీ తెలియపరచాలంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే వాళ్ళు స్వీకరించినా స్వీకరించకపోయినా వందనములు చెప్పుకుంటా వెళ్ళిపోవాలి. అంటే ప్రభువుని తెలియపరుచుకుంటా వెళ్ళాలి. మీరు కూడా అలాగ చేసిన వాళ్ళకన్నా మీరు ఏమాత్రం ఎక్కువ? వాళ్ళు అలాగే చేయుచున్నారు, అన్యులు కూడా అలాగే చేయుచున్నారు కదా. చదవమ్మా. చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన అందరి నిమిత్తము, రక్షింపబడిన వారి నిమిత్తము, ధర్మశాస్త్రం ఎరిగిన వారి నిమిత్తము, అప్పటికి నీతిమంతులు అయిన వారి నిమిత్తమే కాకుండా ఇంకా లోకమంతటి కోసం కూడా ఆయన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన రక్తాన్ని కార్చాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇంకో విషయం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1-4 వాక్యాలు ముగిచ్చేసుకుందాం. ఎవరికి కనబడవలెనని? మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము జాగ్రత్త. ఎవరికి కనపడాలని చేస్తామంట మనం నీతి కార్యాలు? అసలు నన్ను ఎవరన్నా చూస్తున్నారా లేదా నేను చేసే పని? చూడాలి. 10 మంది చూస్తేనే నేను ఈ పని, అసలు నేను చేస్తున్న పని 10 మంది చూస్తున్నారా? 10 మంది చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటండి? అక్కడ 100 మంది వేసుకొని వెళ్ళుంటారా ఆ సందాపెట్లు? ఒక్కళ్ళే చూశాడు ఆయన. ఎవరు చూడాలి మనల్ని? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరో ఒక సెలబ్రిటీ వచ్చారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి వచ్చాడు అనుకోండి, మనల్ని పిలిస్తే అబ్బా నన్నే పిలిచాడు, వీళ్ళందరూ నన్ను చూస్తున్నారు లేదో అనుకుంటాం. 100 మంది నిన్ను చూసినా చూడకపోయినా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రం నిన్ను చూస్తే 100 మంది కంటే వచ్చిన 1000 మంది నిన్నే చూస్తారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యను చూడాలని మేడి చెట్టు ఎక్కాడు. యేసయ్యే జక్కయ్యను చూస్తుంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరిని చూస్తున్నారు? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి ఎదుట మీరు ఫలము పొందరు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనము నీతి ఫలం పొందాలి అంటే ఎవరికి కనపడాలి? పరలోకమందున్న తండ్రికి. అందుకనే మీరు ప్రార్థన చేసినా, ధర్మం చేసినా, ఏది చేసినా కానీ ఈ చెయ్యి చేయనది ఇంకో చెయ్యికి తెలియకూడదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గొప్ప కోసమై చేయకూడదండి. నువ్వు ప్రభువుకు కనబడాలి. నీ ప్రతి కార్యములో కూడా నువ్వు ప్రభువుకు కనబడాలి, మనుషులకు కనబడకూడదు. ఉప్పొంగిపోయే శరీరము, డాంబికముగా ఉప్పొంగిపోయే క్రియల తట్టు తిరగకూడదు. అది జీవపుటంబం, అంతసేపే ఉంటుంది, తర్వాత మాయమైపోతుంది. అది జీవపుటంబం, నేత్రాశ కలిగిస్తుంది, జీవపుటంబం కలిగిస్తుంది, శరీరాశను కలిగిస్తుంది. అది ఉండకూడదు.
ఎవరికి కనపడాలి మనము? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే కనబడాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యులు అడిగారు ఆయన్ని. అక్కడ చాలా మంది వేస్తున్నారు ఆ సందా పెట్లు, కానుకల పెట్లు, నువ్వు ఆ ఒక్కదాన్ని ఎలా చూసావు? అందరూ కలిగినంతట్లో వేస్తున్నారు. ఆమె తనకు కలిగిన సమస్తమును, అందరూ కలిగిన దాంట్లో నుంచి వేస్తున్నారు, ఆమె మాత్రము తనకు కలిగిందంతా కూడా ఇచ్చేస్తుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన చూడాలని చెయ్యాలి, మనుషులు ఎదుట కాదు. మనుషుల ఎదుట నీ వందన సమర్పణ కాదు, మనుషుల ఎదుట నీ నీతి కార్యాలు కాదు, మనుషుల ఎదుట గొప్పతనము కాదు, ఏది చేయకూడదు. ప్రార్థన కూడా మనుషులు చూస్తున్నారని చేయమాకండి, దేవుడు చూస్తున్నాడని చెయ్యండి. జ్ఞాపకం పెట్టుకోండి, ప్రార్థన చేసేటప్పుడు నన్ను 10 మంది చూస్తున్నారని చేయకూడదు. అక్కడ ఆ సందర్భం ఏంటో దాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ ప్రార్థన చేయండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ఉండాలి. అప్పుడు అలా ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను చూస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నోవాహుతో దేవుడు అంటున్నాడు, ఈ తరములలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనబడుచున్నావు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహామును కూడా అన్నాడు, ఇదిగో నీవు నిందారహితుడుగా నా ఎదుట నడుచుకొనుము, నీకు చేసిన వాగ్దానం అంతటిని కూడా నేను నెరవేర్చున్నాడు. ఏబునంటున్నాడు కదా, ఊదు దేశం అంతటిలో కూడా నా సేవకుడైన ఏబు వంటి యథార్థపరుడు నీతిమంతుడు ఉన్నాడు. ఇది ధర్మశాస్త్రపు కాలంలో, పూర్వకాలంలో జరిగిన నీతి ఇది. వారిని దేవుడు పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు. మరి ఈ కాలంలో, ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక మాట చదవండి, ముగించేసుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం నుండి 19 వాక్యాలు ధ్యానం చేసుకుందాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండి ఆరంభమగు కాలము వచ్చుచున్నది. అది మన యొద్దనే, అది మన దగ్గర నుంచే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారు వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమో అసాధ్యమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవక్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తను నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను, మన ఆత్మలో ఎవరికి అప్పగించాలంట? ఎందుకనగా అంటే తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండి బయలుదేరిందంట. అది రావటమే మన దగ్గరికి వస్తే, నీతిమంతుడే తప్పించుకొని జాలకపోతే ఇంకా అవిధేయుడు పాపి ఇంకెక్కడా నిలబడతాడు. అందుకని అంటున్నాడు కదా, మీరెవరికి నీ తీర్పు, భూమి మీద మీరెవరికి కూడా తీర్పు తీర్చేది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే నీతిమంతుడు. తీర్పు తీస్తానికి మనం నీతిమంతులము కాదు. మనం చేయవలసిన పని ఏంటయ్యా అంటే, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలి. అబ్రహాము గారు అదే పని చేశాడు. మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతికాడు. అందుకని అబ్రహాము దేవుని నమ్మెను, విశ్వాసమును బట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. అలాగ నమ్మిన ఎడల అబ్రహాము సంతానములో చేర్చబడి ఆయనకు వారసులయ్యి నీతిమంతులుగా తీర్చబడుదుముగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును.